వెల్కమ్ టు టీవీటీ న్యూస్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 33, 34 డివిజన్లోని ఫాతిమాపురం, దేవాపురంలో ఎమ్మెల్యే గళ్ల మాధవి విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవాపురంలో ప్రధానంగా ఆక్రమణల కారణంగా డ్రైనేజీ వ్యవస్థ కుచించుకుపోయిందని ఎమ్మెల్యే గళ్ల మాధవి గుర్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ల మాధవి మాట్లాడుతూ, గతంలో ఈ ప్రాంతంలో తాను పర్యటించినప్పుడు కల్వర్ట్లు కృంగి పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా తయారైందని, ఈ డ్రైనేజ్ లైన్ లోని కేబుల్స్, పైప్ లైన్స్ వెళ్లడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయని గుర్తించి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వాటిని తొలగింపజేసి ఒక సరైన మార్గంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేవాపురంలో 5 చోట్ల కల్వర్ట్లు అవసరమని గుర్తించి గతంలో కంటే ఎత్తు మరియు వెడల్పును పెంచి పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. త్వరలోనే ఈ పనులు పూర్తవుతాయని అన్నారు. మరో చోట రిటైనింగ్ వాల్ అవసరమని గుర్తించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఆక్రమణల వల్ల వరద నీరు దేవాపురంను ముంచెత్తుతుందని, కనుక పీకలవాగు డైవర్షన్ మరియు ఆక్రమణల తొలగింపు మీద దృష్టి సారించాలని, ఆక్రమణల వల్ల వరద నీరు దేవాపురంను ముంచెత్తుతుంది కనుక పీకలవాగు డైవర్షన్ మరియు ఆక్రమణల తొలగింపు మీద దృష్టి సారించాలని ఎమ్మెల్యే గళ్ల మాధవి ఆదేశించారు. దీనివల్ల భవిష్యత్తులో దేవాపురం వంటి ప్రాంతాలకు వరద ముప్పు ఉండదని, ఈ ఆక్రమణల తొలగింపుకు ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని ఎమ్మెల్యే గళ్ల మాధవి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈరాంటి వరప్రసాద్, పోపూరి నరేంద్ర, దగ్గు కిరణ్, చిన్నబాజీ, పఠాన్ అస్మా, ఉప్పుటూరి పేరయ్య, కొనికి వినోద్, మన్నయ్య, అన్వర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.